హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లెర్న్. దిస్ ఇస్ శ్రవణ్ కుమార్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి 7,236 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ పోస్టులకి ఓవరాల్ ఇండియా వైడ్గా అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అందిస్తాను మీకు. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రారంభించబడిందండి. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ కనుక చూసినట్లయితే మే 25, 2021గా మెన్షన్ చేశారు. క్లోజింగ్ డేట్ కనుక చూసినట్లయితే జూన్ 24, 2021 ఉందండి. ఒకసారి వేకెన్సీస్ చూద్దామండి. ఇక్కడ వేకెన్సీస్ చూడడానికి మనకి ఇబ్బందిగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీకు పోస్టుల నేమ్స్ చెప్తాను. అదేవిధంగా పోస్టుల గురించి చెప్పేటప్పుడు మీకు ఆ పోస్టుల యొక్క వివరాలు, ఖాళీల వివరాలు అన్నీ కూడా అందిస్తానండి. పోస్టుల యొక్క వివరాలు కనుక చూసినట్లయితే టీజీటీ హిందీ, అదేవిధంగా నేచురల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, బెంగాలీ, అదేవిధంగా ప్రైమరీ టీచర్స్, లోయర్ డివిజన్ క్లర్క్, కౌన్సిలర్ మరియు హెడ్ క్లర్క్ వంటి పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయబోతున్నారండి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అప్లై ప్రాసెస్ పూర్తిగా కూడా ఆన్లైన్లోనే ఉంటుందండి. ముందుగా టీజీటీ హిందీ ఫీమేల్ చూసినట్లయితే దీంట్లో 551 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో బిఏని కంప్లీట్ చేసి ఉండాలండి. మినిమం 45% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. లేదా 10th క్లాస్ లెవెల్లో మనకున్నటువంటి లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మన డిగ్రీ లెవెల్లో ఒక సబ్జెక్ట్గా ఉండాలండి. అంతేకాకుండా వీటితో పాటు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ టీచింగ్ అని మెన్షన్ చేశారు. అంటే బీఈడి అర్హత ఉండాలండి దీని అర్థం. అంతేకాకుండా వీటితో పాటు హిందీ పైన పట్టు ఉండాలి. అదే కాకుండా సీటెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలని కూడా మెన్షన్ చేశారండి. అంటే సీటెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సీటెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. అంతే తప్ప డిజరబుల్ క్వాలిఫికేషన్స్గా ఏమీ కూడా మెన్షన్ చేయలేదు. అదే కాకుండా ఎక్స్పీరియన్స్ కూడా ఎలాంటిది అవసరం లేదని మెన్షన్ చేశారండి. స్కేల్ కనుక చూసినట్లయితే 9,300 నుంచి 34,800 బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారు. వీటితో పాటు గ్రేడ్ పే అని అడిషనల్గా 4,600 రూపాయలు మెన్షన్ చేశారండి. వీటితో పాటు స్కేల్ మెన్షన్ చేశారు కాబట్టి వివిధ రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 32 సంవత్సరాలుగా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. ఆ రిలాక్సేషన్స్ అన్ని కూడా మీకు తర్వాత చెప్తాను. అదేవిధంగా టీజీటీ హిందీ మెయిల్ చూసినట్లయితే దీంట్లో 556 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సేమ్ ఫీమేల్కి అయితే ఏం చెప్పుకున్నామో మేల్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అవసరం ఉన్నాయండి. డిజరబుల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, పే స్కేల్, ఏజ్ లిమిట్ దేంట్లో కూడా ఏది కూడా చేంజ్ లేదు. ఫీమేల్ మరియు మేల్ క్యాండిడేట్స్కి రెండు కూడా సేమ్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అదేవిధంగా టీజీటీ నేచురల్ సైన్స్ మేల్ క్యాండిడేట్స్కి కనుక చూసినట్లయితే దీంట్లో 1,040 పోస్టులు వేకెన్సీస్ అనేది చూపిస్తున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలండి. అంటే ఏదో ఒక డిగ్రీని కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. కాకపోతే మినిమం 45% మార్క్స్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ సబ్జెక్ట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్లలో ఏదో ఒక 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేశారండి. ఆ సబ్జెక్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్, మ్యాథ్స్, నేచురల్ ఆర్ ఫిజికల్ సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్స్. ఈ సబ్జెక్ట్స్లలో ఏవైనా 2 సబ్జెక్ట్స్ మనకు డిగ్రీలో ఖచ్చితంగా ఉండాలి. ఇంకా వీటితో పాటు పైన మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్లలో ఖచ్చితంగా పీజీని కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా టీచింగ్లో డిప్లొమా, అంతేకాకుండా హిందీ పైన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా సీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలండి. అలాగే వీటికి కూడా డిజరబుల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ లాంటివి ఏవి కూడా అవసరం లేదు. పే స్కేల్ కానీ ఏజ్ లిమిట్ కానీ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు విధంగానే ఉన్నాయండి. ఇక్కడ కూడా టీజీటీ నేచురల్ సైన్స్ ఫీమేల్ చూసినట్లయితే దీంట్లో 824 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మేల్ క్యాండిడేట్స్ లాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా టీజీటీ మ్యాథ్స్ కనుక చూసినట్లయితే 1,167 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీని మినిమం 55% మార్క్స్తో మెన్షన్ చేశారు. ఖచ్చితమైనటువంటి సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, నేచురల్ ఆర్ ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్. ఈ 4 సబ్జెక్ట్స్లలో ఏవైనా 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా మీ యొక్క రిలవెంట్ సబ్జెక్టులో పీజీని కూడా కంప్లీట్ చేసి ఉండాలండి.
అదేవిధంగా హిందీ పైన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. బీఈడి అర్హత కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అదేవిధంగా మిగతా క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిజైరబుల్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. ఏజ్ లిమిట్, పే స్కేల్ అన్నీ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ మ్యాథ్స్ మేల్ క్యాండిడేట్స్కి కనుక చూసినట్లయితే దీంట్లో వేకెన్సీస్ 988 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా క్యాండిడేట్స్కి అయితే ఏవేవి చెప్పుకున్నామో సేమ్ అవే క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా టీజీటీ సోషల్ సైన్స్ మేల్ క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ 469 పోస్టులు వేకెన్సీ చూపించారండి. అంతేకాకుండా మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీని మినిమం 45% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలని మెన్షన్ చేశారు. సబ్జెక్ట్స్ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, నేచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఆర్ నేచురల్ సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్స్గా మెన్షన్ చేశారు. అంటే ఈ క్వాలిఫికేషన్స్లలో, ఈ సబ్జెక్ట్స్లలో ఏవో ఒక 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా డిగ్రీ లెవెల్లో కలిగి ఉండాలండి. ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే అవే క్వాలిఫికేషన్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అంతేకాకుండా మన రిలవెంట్ ఫీల్డ్లో బీఈడి అర్హత సాధించి ఉండాలండి. అంతేకాకుండా ఖచ్చితంగా పీజీ కూడా కంప్లీట్ చేసి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా హిందీ పైన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని, సీటెట్ క్వాలిఫై అయి ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమి కూడా అవసరం లేదు. పే స్కేల్ మరియు ఏజ్ లిమిట్ అన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ సోషల్ సైన్స్ అయితే దీంట్లో 662 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే మేల్ క్యాండిడేట్స్కి అయితే ఏవి అవసరమో అవే క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారండి. కాబట్టి తప్పకుండా ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోండి. అదేవిధంగా టీజీటీ బెంగాలీ కనుక చూసినట్లయితే దీంట్లో మేల్ పోస్టులు చూసినట్లయితే మనం ఇక్కడ ఒకే ఒక పోస్ట్ వేకెన్సీ ఉందండి. దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ని బ్యాచిలర్స్ డిగ్రీలో కలిగి ఉండాలండి. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే బెంగాలీ సబ్జెక్ట్ ఉన్న వారికి దీంట్లో అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెంగాలీ సబ్జెక్ట్ కాబట్టి బెంగాలీ వారికి ముందుగా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీ రిలవెంట్ ఫీల్డ్లో మీ రిలవెంట్ సబ్జెక్ట్ పైన మీరు ఖచ్చితంగా డిప్లొమా ఇన్ టీచింగ్ చేసి ఉండాలండి. అంటే బీఈడి అర్హత సాధించి ఉండాలి. అంతేకాకుండా హిందీ పైన అవగాహన కలిగి ఉండాలి. అలాగే సీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై ఉందని మెన్షన్ చేశారు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటివి కూడా అవసరం లేదని మెన్షన్ చేశారు. పే స్కేల్ మరియు ఏజ్ లిమిట్ అన్నీ కూడా ఇప్పటివరకు చెప్పుకున్న అన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి స్కేల్ మరియు ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అసిస్టెంట్ టీచర్ నర్సరీ కనుక చూసినట్లయితే దీంట్లో 74 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ని క్వాలిఫై ఉండాలని మెన్షన్ చేశారండి. వీటితో పాటు డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ క్వాలిఫికేషన్ని కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. లేదా బీఈడి అర్హత ఉన్నా కూడా దీనికి అవకాశం కల్పిస్తున్నారని మెన్షన్ చేశారండి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అదేవిధంగా స్కేల్ కనుక చూసినట్లయితే 9300 నుంచి 34,800 బేసిక్ స్కేల్ని, వీటితో పాటు 4,200 రూపాయల అడిషనల్ గ్రేడ్ పేని కూడా ఇక్కడ యాడ్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ ఉంటాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, దీనిని లోయర్ డివిజన్ క్లర్క్ అని కూడా అంటారండి, ఎల్డీసీ అని షార్ట్ ఫామ్లో. అదేవిధంగా దీంట్లో వేకెన్సీ చూసినట్లయితే 278 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా మెన్షన్ చేశారండి. కాకపోతే మనకి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడ అవసరంగా మెన్షన్ చేశారు. ఇక్కడ కీస్ కనుక చూసినట్లయితే 35 వర్డ్స్ పర్ మినిట్గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ అయితే, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేనట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ఈ పోస్ట్కి శాలరీ కనుక చూసినట్లయితే 5,200 నుంచి 20,200 స్కేల్ని మెన్షన్ చేశారు. గ్రేడ్ పే కనుక చూసినట్లయితే 1900 గ్రేడ్ పేని ఇక్కడ అడిషనల్గా ఇస్తున్నారండి, వివిధ రకాల అలవెన్సెస్ అన్నిటితో పాటు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అలాగే కౌన్సిలర్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో 50 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సైకాలజీ లేదా అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అదేవిధంగా మరో క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా వీటితో పాటు 1 year మినిమం ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారండి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ చేసిన వారికి కూడా దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా డిజైరబుల్గా ఎంఫిల్ వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. అంటే ఎంఫిల్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడ ఏది ఖచ్చితంగా మెన్షన్ చేయలేదండి. పే స్కేల్ కనుక చూసినట్లయితే
9,300 నుంచి 34,800 బేసిక్ స్కేల్ని మెన్షన్ చేశారు. దీనికి అడిషనల్గా గ్రేడ్ పే కనుక చూసినట్లయితే 4,200 రూపాయల గ్రేడ్ పేని అడిషనల్గా ఇస్తున్నారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వీటితో పాటు అసిస్టెంట్ టీచర్, ప్రైమరీ టీచర్ కనుక చూసినట్లయితే దీంట్లో 434 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్తో పాటు మనకి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. లేదా ఇంటర్మీడియట్తో పాటు 4 సంవత్సరాల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్తో పాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా కానీ సరిపోతుందండి. అంతేకాకుండా టెట్ అనేది క్వాలిఫై ఉండాలి, అది కూడా సీటెట్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా 10th క్లాస్ లెవెల్లో హిందీ, ఉర్దూ, పంజాబీ, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, చదివి ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశానండి. మిగతా ఎలాంటి డిజరబుల్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ చూపించలేదు, అడగలేదు కూడా. ఈ పోస్టులకి స్కేల్ కనుక చూసినట్లయితే 9,300 నుంచి 34,800 బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారు. వీటితో పాటు గ్రేడ్ పే చూసినట్లయితే 4,200 గ్రేడ్ పే అడిషనల్గా ఇస్తున్నారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం హెడ్ క్లర్క్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 12 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కేవలం బ్యాచిలర్స్ డిగ్రీగా మెన్షన్ చేశారు. వీటితో పాటు ఖచ్చితంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలని మెన్షన్ చేశారు. మిగతా ఎలాంటి క్వాలిఫికేషన్స్ కానీ డిజరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదని మెన్షన్ చేశారండి. స్కేల్ కనుక చూసినట్లయితే 9,300 నుంచి 34,800 బేసిక్ స్కే, వీటితో పాటు అడిషనల్గా గ్రేడ్ పే 4,600 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ని మ్యాక్సిమం ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా అసిస్టెంట్ టీచర్ అంటే ప్రైమరీ టీచర్ ఇక్కడ మరొక పోస్ట్ కూడా ఇక్కడ చూపించారండి. అక్కడ అది వేరే కాన్స్టిట్యున్సీలో, ఇక్కడ ఇది వేరే కాన్స్టిట్యున్సీలో అని అర్థం. ఇక్కడ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో ఇక్కడ మెన్షన్ చేశారండి. దీంట్లో 120 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. కానీ క్వాలిఫికేషన్స్ మాత్రం దానికి దీనికి రెండు సేమ్ ఒకే విధంగా మెన్షన్ చేశారండి. చివరగా పట్వారీ పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో 10 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీగా మెన్షన్ చేశారు. వీటితో పాటు డిజరబుల్ క్వాలిఫికేషన్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలని, అదేవిధంగా హిందీ లేదా ఉర్దూలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా మెన్షన్ చేశారండి. మిగతా ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఏది కూడా అడగలేదు. స్కేల్ కనుక చూసినట్లయితే 5,200 నుంచి 20,200 బేసిక్ స్కేల్ని, వీటికి అడిషనల్గా గ్రేడ్ పే చూసినట్లయితే 2,000 రూపాయల గ్రేడ్ పేని మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 21 నుంచి 27 సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా కూడా ఆన్లైన్లోనే ఉంటుందండి. అప్లై చేసుకోవడానికి అప్లై ఫీ చూసినట్లయితే కేవలం 100 రూపాయలుగా మెన్షన్ చేశారు. అదే ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ వారైతే వారికి ఎలాంటి ఫీ కూడా లేదని మెన్షన్ చేశారండి. సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే 1 or 2 టైర్ ఎగ్జామినేషన్గా మెన్షన్ చేశారండి. అంటే దాదాపుగా అన్నిటికీ ఒకే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. రెండో ఎగ్జామినేషన్ అనేది మీ యొక్క స్కిల్స్ని టెస్ట్ చేయడం కోసం, దేనికైనా అవసరం ఉంటేనే ఆ టెస్ట్ని యూజ్ చేస్తారు. ఈ ఉద్యోగాలకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అర్హులైనటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. అదేవిధంగా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ని, ఓబీసీ నాన్ క్రిమినల్ వారైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ని, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే వాటి కేటగిరీ రిలాక్సేషన్తో పాటు అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఇక్కడ కల్పిస్తున్నారండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు నేరుగా అప్లై ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.